ఇక్కడ ఉంటున్నాను అనమాట ఈ ఇంట్లో. ఇది డాక్టర్ గారి ఇల్లు. సో కాంపౌండ్ వాల్ చూస్తే హిమాలయ పర్వతాలు కనపడతాయి. ఇది వీళ్ళ గార్డెన్ అనమాట. ఇక్కడ అన్నీ యాపిల్ చెట్లు అవి పెట్టుకున్నారు. ఇవన్నీ ఇంకా యాపిల్స్ రాలేదు. ఇలా చూస్తూ ఉండాలనిపిస్తుంటుంది. చాలా బ్యూటిఫుల్గా. వింటర్లో నవంబర్, డిసెంబర్, జనవరికి వచ్చేటప్పటికి ఆ కనపడే కొండలన్నీ కూడా మంచుతో కప్పబడిపోతాయి అన్నమాట. కంప్లీట్గా వైట్, ఇక స్నోఫాల్ అవుతుందన్నమాట. సో ఆ పైన ఉండేటువంటి రూము నాకు అకామిడేషన్ ఇచ్చారనమాట. సో దిస్ ఈజ్ ఎంట్రన్స్. జనరల్గా ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే ఎక్కువ వుడ్డును మడ్డు ఇవే యూజ్ చేస్తారనమాట. వచ్చే సన్లైట్ హీట్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది. సిమెంటు, కాంక్రీటు వాడరు. జనరల్గా కాంక్రీట్, సిమెంట్ అసలు వాడరు అనమాట. సో చాలా బాగుంటుంది. ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్స్. వెనకాల కూడా మంచు పర్వతాలు కనపడుతుంది. ఇప్పుడే చూశాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వ్యూ. సో ఈ పీక్స్ అన్నీ కూడా కంప్లీట్గా మంచుతో నిండిపోతాయి. వెనకాల ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఉన్నట్టుంది. అబ్బా, చూడండి ఎట్లా ఉందో. థ్యాంక్ యూ.